టైం వచ్చేసి 4:01 అయింది కాశీలో. సోలోగా అయితే మణికంఠ ఘాట్ దగ్గరికి వెళ్తున్నాను. చూడండి ఎలా ఉంటుందో 4 o'clock మణికంఠ ఘాట్ దగ్గర. లెట్స్ సీ హౌ వాస్ ద విజువల్. మణికంఠ ఘాట్ అనేది ఒక ఎవరు ఊహించలేనిది. ఎందుకంటే ఇక్కడ జస్ట్ కూర్చుంటే చాలు ఏదో తెలియని ఫీలింగ్. ఏ టైం అయినా అలా శవాలు కాలుతూనే ఉంటాయి ఇక్కడ. సో ఇప్పుడు మనం ఈ చీకట్లో సోలోగా అయితే వారాహిమ టెంపుల్ దగ్గరికి వెళ్దాం జరుగుతుంది. ఆ టెంపుల్ చాలా పవర్ఫుల్ అంట. సో లెట్స్ సీ దర్శనం అవుతుందో ఓన్లీ 7-9 దర్శనం అవుతుంది అంట. సో చూద్దాం ఎలా. సింగిల్గా వెళ్తున్నాను వారాహిమాత టెంపుల్కి. సో రోడ్డు మీద అయితే ఎంటర్ అయ్యడం జరిగింది. రోడ్డు మీద అయితే ఫుల్ జనాలు. టైం 4 అవుతుంది, చూసారు కదా క్రౌడ్ అయితే ఎలాగుందో. సో గాయస్ ఇంకా 300 meters అంట చీకటి రోడ్లో వెళ్తున్నాను ఒక్కడనే. దర్శనం అవుతుందో చూడాలి. అన్నీ అయితే మెయిన్ రోడ్కి వచ్చాం. సో చూద్దాం. గూగుల్ మ్యాప్స్ నుంచి వెతుక్కొని మరీ వెళ్తున్నాను వారాహిమాత టెంపుల్కి. రోడ్ లెట్స్ సీ. గుడి దగ్గరికి అయితే 7 గంటలకు ఓపెనింగ్ అంట. సో 4:33కి అయితే వచ్చాం. జనాలు ఎవరు లేరు. ఇప్పుడు 7:30 వరకు ఇక్కడే ఉండాలి అలా. సో జస్ట్ ఇప్పుడే వారాహిమాతను చూడడం జరిగింది. లిటరల్లీ గూస్ బంప్స్ అసలు. ఎందుకంటే 4కి లైన్లో నించున్నాను. 7 వరకు డోర్స్ ఓపెన్ చేయలేదు. 7కి ఓపెన్ చేస్తారు. ఆ దేవిని చూస్తే మాత్రం చాలా భయంకరంగా ఉంటారు. చాలా అంటే చాలా భయంకరంగా ఉంటారు. సో కన్ఫామ్గా అందరు చూడాలని మరీ మరీ కోరుకుంటున్నాను. ఫుల్ షాపింగ్.